నమస్కారం ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇది Xiaomi 11T Pro. ఈ ఫోన్ని రేపు లాంచ్ చేస్తున్నారు 19వ తారీఖు. ఈరోజు 18 రికార్డ్ చేసే టైం. ప్రజెంట్ అయితే నాకు ప్రైస్ డీటెయిల్స్ రేపైతే అనౌన్స్ చేస్తారు. ప్రైస్ డీటెయిల్స్ మీకు కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఈ ఫోన్ మోస్ట్లీ స్టార్టింగ్ ప్రైస్ OnePlus 9RT ఉంది కదా, ఆ రేంజ్లో ఉండొచ్చు. 40 నుంచి 45,000 మధ్యలో ఏమన్నా తీసుకొని రావచ్చు. చూద్దాం ఎంత ప్రైస్ పెడతారో. 9RTకి డైరెక్ట్ కాంపిటీటర్ అని చెప్పొచ్చు ఈ ఫోన్. ఈ వీడియో మనం దీన్ని అన్బాక్స్ చేద్దాం అండ్ లోపల మీకు కంటెంట్ చూపిస్తాను అండ్ దీనిలో ఒక 1 డే యూస్ చేస్తాను ఫోన్. నా ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ మనం దీన్ని అన్బాక్స్ చూస్తే బాక్స్ మీకు ఇలా ఉంటుంది. సేమ్ మనకి Xiaomi 11 సిరీస్ బాక్స్ అట్లనే ఉంది. బాక్స్ లోపల కంటెంట్ చూసుకుంటే మొబైల్ ఫోన్ ఉంటుంది, సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంటుంది అండ్ కేస్ ఉంటుంది. ఇది క్లియర్ కేస్, TPU కేస్ క్వాలిటీ బాగుంది. కేస్ వేస్తే మీకు ఫోన్ అయితే చూడడానికి అయితే ఇలా ఉంటుంది. కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి అండ్ ఛార్జర్ ఉంటుంది. 120 వాట్ ఫాస్ట్ ఛార్జర్ ఉంటుంది. Type-C to 3.5mm అడాప్టర్ అయితే ఉంటుంది. దీనిలో మనకి 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉండదు. ఒకవేళ మీరు 3.5 హెడ్ ఫోన్ జాక్స్ యూస్ చేయాలంటే Type-C నుంచి ఈ అడాప్టర్ కనెక్ట్ చేసి మీరు యూస్ చేయొచ్చు. ఇవి బాక్స్ కంటెంట్స్ చూసుకుంటే దీని స్పెసిఫికేషన్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. మొత్తం స్పెసిఫికేషన్ ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. స్పెసిఫికేషన్ మొత్తం నేను వీడియోలో కూడా చెప్తూ ఉంటాను ఒక్కొక్కటి. మొత్తం చూడాలనుకుంటే మీరు పాస్ చేసి ఇక్కడ స్పెసిఫికేషన్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ దీని డిజైన్ అండ్ ఫిజికల్ ఓవర్ గురించి మాట్లాడుకుంటే డిజైన్ మీకు సేమ్ 11 సిరీస్ డిజైన్ లాగే ఉంది. బ్యాక్ సైడ్ మీకు గ్లాస్ ఉంటుంది. ఇది ఏ గ్లాస్ ఎగ్జాక్ట్ మెన్షన్ చేయాలి. ఫ్రంట్ అయితే మాకు కార్నింగ్ గుడ్లాగా విక్టర్స్ ప్రొటెక్షన్తో వస్తుంది. ఫ్రేమ్ అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. ఫోన్ మీరు చేత్తో పట్టుకున్నప్పుడు మీకు మంచి ఫీలింగ్ అయితే ఉంటుంది. అండ్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే డిజైన్ కొద్దిగా ఇంప్రూవ్ చేస్తే బెటర్. ఇంతకుముందు మనకు ప్రీవియస్ ఏదైతే సేమ్ డిజైన్ ఉంది, పెద్ద డిజైన్లో మాత్రం చేంజ్ అయితే ఏం లేదు. బ్యాక్ సైడ్ మీకు కొద్దిగా మ్యాట్ ఫినిషే ఉంది. ఫింగర్ ప్రింట్స్ అయితే అనేది అట్రాక్ట్ చేయట్లేదు. నెక్స్ట్ ఫిజికల్ ఎవరు చూసుకుని రైట్ సైడ్ మీకు పవర్ బటన్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ రెండు ఒకటే. దీనిలో కూడా మీకు ఇండిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేదు. ఫోన్ 40,000 రూపీస్ ఫోన్, ఫ్లాగ్షిప్ ఫోన్ అయినా కానీ ఇండిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇవ్వట్లేదు. బడ్జెట్ ఫోన్స్ అయితే ఓకే, ఫ్లాగ్షిప్ ఫోన్స్లో అయినా ఇండిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చి ఉంటే బాగుండేది. వాల్యూమ్ అప్ అండ్ బటన్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఏమీ లేవు. బటన్లో చూసుకుంటే స్పీకర్ గ్రిల్ ఉంది, Type-C పోర్ట్ ఉంది, ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది అండ్ సిమ్ ట్రే ఉంది. ఇది మీకు డ్యూయల్ సిమ్ సపోర్ట్తో వస్తుంది. ఒకేసారి మీరు 2 సిమ్ కార్లు పెట్టుకోవచ్చు. మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే లేదు. టాప్లో వచ్చేసరికి స్పీకర్ ఉంది అండ్ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. మీకు ఈ స్పీకర్స్ వచ్చేసరికి హార్మన్ కార్డన్ స్పీకర్స్ ఇక్కడ మీకు మెన్షన్ చేస్తారు. టాప్లో మీరు సౌండ్ బై హార్మన్ కార్డన్ మీకు ఇక్కడ చూడొచ్చు. ఫ్రంట్ వచ్చేసరికి సెంటర్ పంచోల్తో వస్తుంది. 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. స్క్రీన్ గార్డ్ ప్రీ అప్లైడ్ వస్తుంది ఫోన్కి అయితే. ఇది డివైస్ ఫిజికల్ ఓవర్వ్యూ చూసుకుంటే. నెక్స్ట్ ఇంకా దీనిలో మెయిన్ హైలైట్ వచ్చేసరికి బ్యాటరీ అని చెప్పొచ్చు. ఇది మీకు 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. 5000 mAh కాబట్టి మీరు ఈజీగా 1 ఫుల్ డే యూస్ చేయొచ్చు. అండ్ కొద్దిగా వెయిట్ అయితే ఉంటుంది. 5000 mAh బ్యాటరీ కాబట్టి ఫోన్ మీకు కొద్దిగా వెయిట్ అనిపిస్తుంది. 203 grams వెయిట్ అయితే ఉంటుంది. అండ్ ఛార్జింగ్ విషయానికి వస్తే వీళ్ళు చెప్తుంది 17 minutesలో ఈ ఫోన్ ఫుల్ ఛార్జ్ చేయొచ్చు అని చెప్తున్నారు. కాకపోతే ఈ ఫోన్ మీకు మేము టెస్ట్ చేసినప్పుడు 33 minutes టైం తీసుకుంటుంది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. ఇంతకుముందు కూడా చెక్ చేసాం మనం, 11 అయ్యి అనుకుంటే అది కూడా అంతే. వాళ్ళు చెప్పిన టైంకి అయితే ఇది ఛార్జింగ్ అవ్వట్లేదు, కొద్దిగా ఎక్కువ టైం అయితే తీసుకుంటున్నాయి. నెక్స్ట్ ఇంకా మీ దీనిలో ఇంకొక హైలైట్ వచ్చేసరికి డిస్ప్లే ఇది మీకు OnePlus 9RTతో కంపేర్ చేసి చాలా మంచి డిస్ప్లే అని చెప్పొచ్చు. ఇది 6.67 inch AMOLED స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. టచ్ శాంప్లింగ్ రేట్ వచ్చేసరికి 480 Hz ఉంటుంది. OnePlus 9RTలో మీకు 600 Hz ఉంటుంది. దీనిలో మీకు 480 Hz టచ్ శాంప్లింగ్ రేట్ ఉంటుంది. అండ్ దీనిలో మెయిన్ హైలైట్ వచ్చేసరికి దీనిలో మీకు చాలా ఆప్షన్స్, డాల్బీ విజన్ ఉంటుంది. ఒకవేళ మీకు వీడియో డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తే మీరు డాల్బీ విజన్ వీడియో దీనిలో చూడొచ్చు. అండ్ నెక్స్ట్ డిస్ప్లే పరంగా డిస్ప్లే సెట్టింగ్స్లోకి వెళ్ళి చూపిస్తా. డిస్ప్లేలోకి వెళ్తే మీకు ఇక్కడ బాటంలోకి వస్తే ఏఐ ఇమేజ్ ఇంజిన్ ఉంది కదా, దీనిలోకి వెళ్తే మీకు చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. సూపర్ రిజల్యూషన్ అని ఉంది. దీన్ని ఎనేబుల్ చేసుకుంటే మీకు వీడియోస్ని ఎన్హాన్స్ చేసి చూపిస్తుంది. అండ్ ఏఐ ఇమేజ్ ఎన్హాన్స్మెంట్, మీకు హెచ్డిఆర్ని ఎన్హాన్స్ చేస్తుంది. MEMC ఉంది. MEMC ఆన్ చేస్తే మీకు ఇది ఆఫ్ అయిపోతుంది. సూపర్ రిజల్యూషన్. రెండిట్లో ఏదో ఒకటి మీరు యూస్ చేయాలి. రెండు ఒకటే పని చేస్తే కొద్దిగా రిజల్యూషన్ ఇంప్రూవ్ చేస్తాయి. MEMC మెయిన్ చెప్పాలంటే MEMC మీకు కొద్దిగా ఫ్రేమ్స్ మధ్యలో ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఫేక్ ఫ్రేమ్స్ ఉంటాయి కదా, అట్లాంటివి మీకు ఇంట్రడ్యూస్ చేస్తుంది. మీకు స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీరు మూవీ చూసేటప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిరుతపులి పరిగెడుతుంది అనుకోండి, మధ్యలో మీకు ఫ్రేమ్ స్టాప్ అవ్వకుండా ఆ మూమెంట్ అయితే వస్తుంది. టీవీలో ఉంటుంది MEMC టెక్నాలజీ. OnePlus ఫోన్స్లో కూడా ఉంటుంది MEMC. సో దీనిలో కూడా మీరు MEMC టెక్నాలజీ చూడొచ్చు. అండ్ ఇవన్నీ మీకు డిస్ప్లే పరంగా 10-bit డిస్ప్లే, HDR 10+ సపోర్ట్తో వస్తుంది. డిస్ప్లే చాలా బాగుంది. డిస్ప్లే మీరు మూవీ షూట్స్ చేసేటప్పుడు మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీకు L1 సపోర్ట్ కూడా ఉంటుంది. ప్రైమ్ వీడియో ఇట్లాంటి మీరు HD క్వాలిటీలో చూడొచ్చు. డిస్ప్లే పరంగా మాత్రం ఫుల్ మార్క్స్ పడతాయి ఈ ఫోన్కి అయితే. అండ్ సన్లైట్ విజిబిలిటీ కూడా చాలా బాగుంది డిస్ప్లేది. నెక్స్ట్ ఇంకొక ప్లస్ పాయింట్ దీనికి సౌండ్ కూడా.
3.5 హెడ్ఫోన్ జాక్ లేదు దీనిలో. స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి. స్టీరియో స్పీకర్స్ మీకు హార్మన్ కార్డన్ స్పీకర్స్. సౌండ్ క్వాలిటీ చాలా బాగుంది. మీకు స్పీకర్స్ నుంచి వచ్చే సౌండ్ మీరు నార్మల్గా వింటున్నప్పుడు కూడా సౌండ్ ఎక్స్పీరియన్స్ మీకు చాలా బాగుంటుంది. అండ్ డాల్బీ అట్మాస్ కూడా ఉంటుంది. డాల్బీ అట్మాస్ మీకు స్పీకర్ నుంచి కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు డైరెక్ట్ మీకు డాల్బీ అట్మాస్ ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. NFC కూడా ఈ ఫోన్లో అయితే ఇచ్చారు. అండ్ డాల్బీ అట్మాస్లోకి వెళ్తే మీకు ఆప్షన్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. గ్రాఫిక్ ఈక్వలైజర్ మీకు నచ్చినట్టు మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. రాక్, పాప్, క్లాసికల్ ఇట్లా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఒకవేళ ఇయర్ ఫోన్స్ మీరు కనెక్ట్ చేస్తే ఇవి ఎనబుల్ అయితే ఇక్కడ కూడా మీరు ట్యూన్ చేసుకోవచ్చు మీ సౌండ్ని. ఇట్లా మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి సౌండ్ పరంగా చూసుకుంటే. నెక్స్ట్ గేమింగ్ విషయానికి వస్తే మీకు స్నాప్డ్రాగన్ 888 5G ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 5G సపోర్ట్తో కూడా ఈ ఫోన్ అయితే వస్తుంది. మీకు 13+ 5G బ్యాండ్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ గేమింగ్ విషయానికి వస్తే మాత్రం 888 ప్రాసెసర్ కాబట్టి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. గేమింగ్ పర్ఫార్మెన్స్ మీకు చాలా బాగుంటుంది. ఏ గ్రాఫిక్స్లో అనేది మీకు గేమ్స్ రన్ చేయగలదు. BGMI మీకు అల్ట్రా HD ఉంటుంది. HDR ఎక్స్ట్రీమ్, స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్, మీ ఇష్టం ఏ గ్రాఫిక్స్లో అయినా మీరు ఆడొచ్చు. ఏ గ్రాఫిక్స్లో మీరు గేమ్ ఆడినా కానీ మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎక్కడ ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ కాల్ ఆఫ్ డ్యూటీ వచ్చేసరికి కాల్ ఆఫ్ డ్యూటీ మీకు ఇది వెరీ హై మ్యాక్స్ గ్రాఫిక్స్లో హ్యాండిల్ చేస్తుంది. PUBG న్యూ స్టేట్ మ్యాక్స్ అల్ట్రా గ్రాఫిక్స్లో హ్యాండిల్ చేస్తుంది. అల్ట్రా గ్రాఫిక్స్లో అయితే ఇది హ్యాండిల్ చేస్తుంది. అండ్ ఇంకోటి గేమ్లో మీకు గేమ్ టర్బో అని ఉంటుంది. గేమ్ టర్బో మీరు సెట్టింగ్స్లో ఎనబుల్ చేసుకుంటే మీకు ఈ ఫీచర్స్ అన్నీ వస్తాయి. లెఫ్ట్ నుంచి ఇట్లా స్లైడ్ చేస్తే మీకు ఈ ఫీచర్స్ అన్నీ వస్తాయి. ఇక్కడ నుంచి మీరు పాపప్ విండోస్ వస్తాయి. మీకు ఏదైనా యాప్ ఓపెన్ చేసి యూస్ చేయాలంటే ఇక్కడ నుంచి మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. స్క్రీన్ షాట్ తీయొచ్చు, రికార్డ్ చేయొచ్చు గేమ్ని. అండ్ ఇక్కడ చూడొచ్చు వాయిస్ చేంజ్ చేయొచ్చు. ఇక్కడ మీకు ఒరిజినల్ వాయిస్, గర్ల్ వాయిస్, ఉమెన్ వాయిస్, మ్యాన్, రోబోట్, కార్టూన్ ఈ 3 బాగానే వర్క్ అవుతున్నాయి. మ్యాన్, రోబోట్, కార్టూన్. గర్ల్, ఉమెన్ వాయిస్ మనం మాట్లాడుతుంటే ఏదో వాయిస్లో వస్తున్నాయి. వాళ్ళ వాయిస్ లాగైతే లేదు. మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్తో ఫన్ చేయాలనుకుంటే ఉమెన్ వాయిస్తో ఎక్స్పెక్ట్ చేయకండి. అటు ఇటు కానీ వాయిస్ లాగా వస్తుంది అనమాట మీరు ఎనబుల్ చేసుకుంటే. నెక్స్ట్ ఇంకా మీకు గేమింగ్లో ఇంకా కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు డిస్ప్లే ఎన్హాన్స్మెంట్ అనమాట. ఇక్కడ చూడొచ్చు విజువల్ ఎఫెక్ట్స్. విజువల్గా మనం శాచురేట్ చేసి డిస్ప్లేని చూపిస్తుంది, కొద్దిగా బ్రైట్ చేసి చూపిస్తుంది, బ్రైట్ అండ్ శాచురేట్ ఇట్లా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో దీనిలో మీరు విజువల్గా మీ డిస్ప్లేని కొద్దిగా ఎన్హాన్స్ చేసుకోవాలనుకుంటే గేమ్లో ఎన్హాన్స్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు గేమ్ ఆడకుండా ఉండి స్క్రీన్ ఆఫ్ చేయాలనుకుంటే ఇట్లా స్క్రీన్ ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ మీరు ఓపెన్ చేస్తే గేమ్ వచ్చేస్తుంది. సో ఈ కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి గేమింగ్ సంబంధించి. సెట్టింగ్స్లోకి వెళ్తే గేమ్ టర్బో వీటన్నిటి ఫీచర్స్ ఇవన్నీ మీకు కనిపిస్తున్నాయి. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా మీకు UFS 3.1 స్టోరేజ్, ర్యామ్ వచ్చేసరికి LPDDR5 ర్యామ్. అండ్ ఓవరాల్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు చాలా బాగుంటుంది. గేమింగ్ పరంగా కూడా మీకు ప్రాబ్లం అయితే ఉండదు ఈ ఫోన్ విషయానికి వస్తే. అండ్ నెక్స్ట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే కెమెరా మీకు బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా. ఫ్రంట్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. బ్యాక్ కెమెరా యూస్ చేసి 8K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. 8K 30 FPS వరకు. ఫ్రంట్ కెమెరా యూస్ చేసి 1080p 60 FPS వరకు మ్యాక్సిమం వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. కెమెరా విషయానికి వస్తే కెమెరాలో ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. మీకు బడ్జెట్ ఫోన్స్లో మీకు చాలా వరకు ఫీచర్స్ తీసేస్తారు కదా, దీనిలో అన్నీ ఉన్నాయి. 11 సిరీస్లో మీకు మ్యాక్సిమం అన్ని ఫీచర్స్ ఉంటాయి. ఇవన్నీ నేను ఇంతకుముందు కూడా మీకు చాలాసార్లు చూపించాను ఈ ఫీచర్స్ అన్నీ. ముఖ్యంగా క్లోన్ ఫీచర్ నాకు చాలా బాగా ఇష్టం. ఫోటోని క్లోన్ చేయొచ్చు, వీడియోని క్లోన్ చేయొచ్చు. అంటే మనమే రెండులాగా కనిపిస్తాం అన్నమాట. క్లోన్ చేయొచ్చు మనం. ఫ్రేమ్ని ఫ్రీజ్ చేయొచ్చు. సో ఇట్లా మీరు కొన్ని వీడియోస్ మీరు రికార్డ్ చేయాలని రికార్డ్ చేయొచ్చు. క్లోన్ బాగుంటుంది, వ్లాగ్ ఫీచర్ బాగుంటుంది. నెక్స్ట్ మూవీ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. మ్యాజిక్ జూమ్, స్లో షటర్, టైమ్ ఫ్రీజ్, నైట్ టైమ్ ల్యాప్స్, ప్యారలల్ వరల్డ్. సో కొన్ని ఎఫెక్ట్స్, వీడియో ఎఫెక్ట్స్ ఇవి మీకు 11 సిరీస్లో ఉంటాయి. స్లో మోషన్ కూడా ఉంది. స్లో మోషన్ వీడియో వచ్చేసరికి మీరు 1080p 240 FPSలో రికార్డ్ చేయొచ్చు. 720p 960 FPS ఉంది. అండ్ 1080p 120. 1080p 240 మీకు బెటర్ ఉంటుంది ఎక్స్పీరియన్స్ స్లో మోషన్ పరంగా. అండ్ వీడియో విషయానికి వస్తే వీడియో చూడొచ్చు మీరు. ఫ్రంట్ కెమెరా 1080p 60 FPS, బ్యాక్ వచ్చేసరికి 8K 30 FPS ఉంది. వీడియోలో పోర్ట్రేట్ కూడా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు పోర్ట్రేట్. దీన్ని ఎనబుల్ చేశారనుకోండి బొకే ఉంటుంది. బొకే వచ్చేసరికి మీరు ఓన్లీ 720p వరకు రికార్డ్ చేయొచ్చు బొకే వీడియో. 1080p ఉంటే బాగుండేది ఇది. HDR వీడియో కూడా ఉంది. HDR వీడియో ఎనబుల్ చేస్తే మీరు 4K 30 FPS వరకు రికార్డ్ చేయొచ్చు అంతే మ్యాక్స్. HDR వీడియో 8Kలో అయితే HDR వీడియో రికార్డ్ చేయడానికి అయితే లేదు. ఇవి కెమెరాలో ఆప్షన్స్ అయితే. అండ్ కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ కెమెరా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. 108 మెగాపిక్సెల్ కెమెరా. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఇవ్వలేదు. నార్మల్గా మీకు బాగానే పర్ఫామ్ చేస్తుంది 108 మెగాపిక్సెల్ కెమెరా. డే లైట్లో కానీ లో లైట్లో కానీ పోర్ట్రేట్ షాట్స్ కూడా మీకు చాలా బాగా వస్తున్నాయి. ముఖ్యంగా మ్యాక్రో షాట్స్ చాలా బాగా వస్తున్నాయి. 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంది కాబట్టి మ్యాక్రో షాట్స్ మీకు చాలా మంచి మ్యాక్రో షాట్స్ అయితే మీరు తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి వైడ్ యాంగిల్ కెమెరా విషయానికి వస్తే వైడ్ యాంగిల్ మీ డే లైట్లో ఓకే 8 మెగాపిక్సెల్ కెమెరా అది. డే లైట్లో ఓకే కానీ లో లైట్కి వస్తే మీకు చాలా నాయిస్ అయితే ఉంటుంది. దాని ప్లస్ 16 మెగాపిక్సెల్ ఇస్తే చాలా బాగుండేది. ఫ్రంట్ వస్తే 16 మెగాపిక్సెల్ కెమెరా ఇది కూడా అంతే. మీకు మరీ లో లైట్కి వస్తే మీకు కొద్దిగా నాయిస్ అయితే ఉంటుంది పిక్చర్లో.
మీకు లైటింగ్ ఉన్నప్పుడు డే లైట్లో కానీ మీకు ఫ్రంట్ కెమెరా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. పోర్ట్రేట్ షాట్స్ కూడా మీకు బాగా వస్తున్నాయి. అండ్ వీడియో శాంపిల్ కూడా చూపిస్తే వచ్చి బ్యాక్ కెమెరా వీడియో శాంపిల్ 8K శాంపిల్. ఇది వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా వీడియో శాంపిల్. కెమెరా పరంగా వైడ్ యాంగిల్ కెమెరా కొద్దిగా బెటర్ ఇచ్చి ఉంటే బాగుండేది. ఫ్రంట్ కెమెరా కూడా కొద్దిగా ఇంకా బెటర్ ఇచ్చి ఉంటే బాగుండే అనిపించింది నాకు. మ్యాక్రో అండ్ 108 మెగాపిక్సెల్ కెమెరాస్ మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. సెన్సార్స్ మీకు అన్నీ ఉంటాయి. ఫ్లాగ్షిప్ ఫోన్ అన్ని సెన్సార్స్ ఉన్నాయి. మీకు జైరో కూడా మీకు బాగా వర్క్ అవుతుంది. మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే మీకు 12GB ర్యామ్ 256GB మోడల్ నా దగ్గర ఉంది. అయితే దీనిలో మీకు ర్యామ్ ఎక్స్పాన్షన్ కూడా ఉంటుంది. అడిషనల్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు మెమరీ ఎక్స్టెన్షన్ ఉంటుంది. 3GB వరకు ర్యామ్ని ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. అనవసరం 12GB ఎనఫ్. మీరు రన్ చేయడానికి ఏ గేమ్ అయినా ఏ యాప్స్ అయినా మీకు ఈజీగా రన్ చేయొచ్చు. అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే 256GBలో 230GB వరకు దగ్గర 231GB వరకు అవుట్ ఆఫ్ ది బాక్స్ స్టోరేజ్ అయితే ఫ్రీగా వస్తుంది. ఒకవేళ 128GB తీసుకుంటే మీకు 103GB అయితే మీకు స్టోరేజ్ ఫ్రీగా రావచ్చు. మైక్రోఎస్డి కార్డ్ సపోర్ట్ లేదు కాబట్టి మీరు USB OTG నుంచి ఎక్స్పాన్షన్ చేసుకోలేకపోతే స్టోరేజ్ మీకు ఏదైతే ఉందో అదే మీరు యూజ్ చేసుకోవాలి. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. MIUI 12.5.2 మీద రన్ అవుతుంది. MIUI 13 తొందరలో రోల్ అవుట్ చేస్తున్నారు. ఈ ఫోన్కి మీకు ఫస్ట్ వచ్చేస్తుంది. ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి తొందరగానే వీళ్ళు తీసుకొని వస్తారు. అండ్ MIUIలో ఉన్న ఫీచర్స్ అనేవి ఉంటాయి. మీకు డ్యూయల్ యాప్స్ యూజ్ చేసుకోవచ్చు. సెకండ్ స్పేస్ కానీ యాప్ లాక్ కానీ కాల్ రికార్డింగ్ అవతల వాళ్ళకి అయితే మీకు వినిపిస్తుంది మీరు రికార్డ్ చేసినప్పుడు. అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. కస్టమర్లో ఉండే ఫీచర్స్ అనేవి ఈ ఫోన్లో అయితే మీకు ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే మాత్రం Xiaomi 11T Pro చూడాలి ప్రైస్ ఎంత పెడతారు. OnePlus 9RT కాంపిటీషన్గా తీసుకొని వస్తున్నారు. OnePlus 9RT ప్రైస్లో తీసుకొచ్చినా కానీ కొద్దిగా సేల్స్ తక్కువ ఉంటాయి. దీనికి కొద్దిగా తక్కువలో తీసుకురావాలి. OnePlus 9RT కానీ కొద్దిగా తక్కువలో తీసుకొస్తే మాత్రం చాలా మంచి ఫోన్ ఇది. ముఖ్యంగా దీనిలో డిస్ప్లే బాగుంది, అదొకటి ప్లస్ పాయింట్. దాంతో కంపేర్ చేస్తే ఛార్జింగ్ 120 వాట్ ఉన్నా కానీ సేమ్ మీకు అదే ఛార్జింగ్ స్పీడ్, దానికి దీనికి పెద్ద తేడా ఏమీ అనిపించట్లేదు. ఓవరాల్ అయితే మాత్రం ఈ ఫోన్ కూడా బాగానే ఉంది. కాకపోతే ప్రైస్ బట్టే దీనికి సేల్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే OnePlus వీళ్ళు కంపీట్ అవ్వాలంటే దానికంటే తక్కువ రేట్లో తీసుకొస్తేనే ఏమైనా ఉపయోగం ఉంటుంది. చూద్దాం ఎంత ప్రైస్లో దీన్ని తీసుకొని వస్తారో. ఇది Xiaomi 11T Pro అన్బాక్సింగ్. ఒకవేళ మీ దగ్గర డబ్బులు ఉంటే OnePlus 9RT తీసుకుంటారు, లేకపోతే Xiaomi 11T Pro తీసుకుంటారా? రెండిట్లో ఏది మీరు పిక్ చేసుకుంటారు? మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.